హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి మున్నార్ వీడియోలో డే 2లో పార్ట్ 1 వీడియో అండి. ఇది మీరు డే 1లో వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 5th అక్టోబర్ రోజు మార్నింగ్ అనమాట. నాకైతే 7 o'clock కల్లా మెలకు వచ్చేసింది. అసలు బాగా ఎండగా అనిపించిందండి ఆ రోజు. మేము ఇప్పుడు బయటికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పి వెళ్తున్నాం అనమాట. కొంచెం చల్లగా కూడా ఉంది. నైట్ అయిపోతూ ఉంటే చాలా చల్లగా అనిపిస్తుందండి. ఫ్యాన్స్ అసలు యూస్ చేయాల్సిన అవసరమే లేదు. సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళిపోదామని. ఇక్కడ ఏంటి అంటే అప్పంని కర్రీతో ట్రై చేసి తింటున్నారనమాట. ఏదో కర్రీ మనం సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఎగ్ కర్రీ అని చెప్పి అన్నారు. ఎలా ఉంది అని అంటే నార్మల్గా బీప్ పిండితో దోశ వేస్తాం కదా, ఆ దోశలు కోడిగుడ్డు కూర కలుపుకున్నట్టే అనిపించిందండి. సో నేను ఇక్కడ టేస్ట్ చేయడానికి ఏంటి అని అంటే నాకు ఏది తిన్నా సరే ఒక స్పూన్ పంచదార వేస్తున్నారు దీంట్లో అన్నట్టు అనిపిస్తుంది. నేను ఇలా రైస్లో తినే ఐటమ్స్ స్వీట్గా ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదండి. సో వచ్చిన ప్లేస్లో మొత్తానికి తినాలి కాబట్టి తింటున్నాం. బట్ ఎక్కడికి వెళ్ళినా హాట్ వాటర్ మాత్రం ఇస్తున్నారండి. అదైతే నాకు బాగా నచ్చింది. సో మార్నింగే 7-7:30 టైంకి చూసారా ఎట్లా ఉందో. చూడటానికి 10 అయిపోతే ఎలా ఉంటుందో ఆ టైప్లో ఎండగా ఉంది కదా. సో మరి ఆ రోజు అలా ఉందో డైలీ ఇలాగే ఉంటుందో తెలియదు, కానీ ఇట్లా అయితే ఉంది. సర్లే, పక్కనే ఏదో చర్చిలో ప్రేయర్స్ జరుగుతుంది, ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి మేమైతే పైకి వెళ్ళి చూస్తున్నామండి. సో అక్కడ మాత్రం ఇలా కార్స్ చూసారా, చాలామంది వచ్చేసి పార్క్ చేశారనమాట. సో పైనుంచి కిందకి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. పక్కనే ఒక రివరు సమ్ ఏదో ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి కిందకి చూస్తుంటే ఇదంతా కూడా విలేజ్ లాగా కనిపిస్తుందండి. వ్యూ పాయింట్ పక్కనే ఒక రివర్ ఉంది, ఆ రివర్ కూడా. సో సిట్టింగ్ కోసం అని చెప్పేసి ఇట్లా రౌండ్గా అయితే వేసేసారు. కానీ చూడటానికి ప్లేసెస్ అన్నీ బాగున్నాయండి. చర్చెస్ కానీ అక్కడున్న ప్లేసెస్ కానీ అన్నీ నీట్గా అరేంజ్ చేశారు. సో కొన్ని ఓల్డ్వి కూడా ఉన్నట్టు అనిపించినాయి. ఇంకా మేము ఇట్లా జస్ట్ ఒక 5 minutes అయితే అట్లా చూసేసి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోవాలి కాబట్టి వెంటనే బ్యాక్ అయ్యామండి. సో ఫస్టే మేము స్టార్ట్ చేసింది 9 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. మట్టు పెట్టి సైడ్ వెళ్ళాలి అని అనుకున్నాము, అందుకే 9కి స్టార్ట్ అయ్యామండి. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి మేము ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇది మురుగన్ టెంపుల్ అంటండి. సో చాలా ఓల్డ్ టెంపుల్లా అనిపించింది. టెంపుల్ బయటే టెంపుల్లోకి ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ కూడా సేల్ పెట్టారనమాట. జనరల్గా మేము దర్శనం చేసుకుని వచ్చేద్దాం అన్నట్టుగా వచ్చాము స్టార్ట్ అయ్యి. ఇది టెంపుల్ అండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగా ఇట్లా పెద్దగా స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఫోటో దిగేసి లోపల దేవుణ్ణి చూడండి. ఇదంతా చాలా ఓల్డ్ టెంపుల్ లాగా అనిపించింది. ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టారండి, అక్కడ సుప్రభాతం పెట్టారనమాట. సో చూస్తారు కదా, శివయ్య దర్శనము, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అంటే మురుగన్ కదండి, తమిళనాడులో అంటారు. సో స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి వ్యూ చూస్తుంటే భలే ఉందండి. అసలు మున్నార్లో ఏ ప్లేస్లో నుంచి వ్యూ చూసినా అది చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫొటోస్ మాత్రం దిగేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రోజ్ గార్డెన్ అండి. రోజ్ గార్డెన్కి మమ్మల్ని ఫస్ట్ ఈ ప్లేస్కి తీసుకొచ్చారు. మళ్ళీ నైట్ వస్తే ఎక్కువ రష్ ఉంటుంది, ఫస్టే ఇక్కడికి వెళ్ళిపోండి మేడం అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ దించాడు మా ఆటో పర్సన్ వచ్చేసి. ఇంకా లోపలికి వెళ్తే మేము నైటే చూసిన బొటానికల్ గార్డెన్ ఎలా ఉందో అట్లాగే అన్ని ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకొంచెం గ్రీనరీ ఎక్కువ అనిపించిందండి. బాగుంది. ఇట్లా అన్ని ప్లేసెస్ అన్ని రౌండ్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎంట్రీ టికెట్ మాత్రం ఒక 20 rupees ఉంటుందన్నమాట. అది తీసుకుని లోపలికి ఎంట్రీ అవ్వాలి. సో మేము ఇట్లా చూస్తూ ఉంటే
కొన్ని లోపలికి ఎంటర్ అవుతున్నాయి, బాగున్నాయి. కొన్ని ఏంటంటే ఇట్లా మొక్కలు తీసుకొచ్చి అట్లా కుండీల్లో పెట్టారనమాట. సో ఇక్కడ చూడండి లోటస్ కనిపిస్తున్నాయా మీకు, చాలా బాగున్నాయి అన్నమాట. పిక్స్ కూడా బాగా వచ్చినాయండి, లోటస్ పిక్స్. సో మాతో పాటు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక పెయిర్ ఉన్నారనమాట. వాళ్ళు మ్యారేజ్ అయ్యి 25 ఇయర్స్ అంట. అక్టోబర్ 23న మా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి వచ్చారనమాట. నేను కూడా వాళ్ళతో షేర్ చేసుకుని మాది ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పానంటే వాళ్ళు పార్క్ అంతా కూడా మమ్మల్ని ఏ ఫొటోస్ కావాలన్నా అడిగి మరీ తీశారనమాట. ఆవిడ రాజస్థాన్ అంట, బట్ వాళ్ళు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారంట. ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి ఈ టైంలో వచ్చారంట, 1 వీక్ ఉందామని. సో ఆవిడ మాత్రం మరి జూ కాదు మ్యూజియంలో స్పెషల్ పీస్ లాగా అనిపించానో ఏమో తెలియదు, కానీ నాతో కలిపి ఒక ఫోటో అయితే తీసుకున్నారు. ఆ పేరు వీళ్ళేనండి. మా హస్బెండ్ అక్కడ పిక్స్ తీస్తున్నారు. మంచి యాక్టివ్గా ఉన్నారండి. 25 ఇయర్స్ అయిందంట మ్యారేజ్ అయ్యి. అసలు చాలా ఎనర్జెటిక్గా అనిపించారనమాట. వాళ్ళే మా పిక్స్ అన్నీ తీశారనమాట. చాలా బాగా తీశారు మేడం పేరు రాధిక అనమాట. సో ఈవిడే. బటర్ఫ్లై కావాలా నీకు? ఇక్కడ ఏదో బటర్ఫ్లై పార్క్ లాగా పెట్టారండి. అక్కడ బటర్ఫ్లైస్ ఏం కనిపించలేదు, కానీ ఇట్లా కటౌట్ లాంటిది మాత్రం పెట్టారండి. ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుందని పెట్టారేమో అనిపించింది. సో నేనైతే యాజ్ యూజువల్గా పిక్ అయితే దిగేశానండి ఇక్కడ. కానీ బటర్ఫ్లై బ్యాక్ సైడ్ కలర్ఫుల్గా ఉంటుంది కదా, చాలా బాగా వచ్చిందనమాట ఫొటోస్ అన్నీ కూడా. ఇంకా ఇటు సైడ్ వెళ్తే ఎగ్జిట్ సైడ్కి వెళ్ళిపోతాము. ఇక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, కూడా కొన్ని కనిపించినాయండి. కొన్ని ఏంటంటే నార్మల్గా అనిపించినాయి, కొన్ని డిఫరెంట్గా అనిపించినాయి. ఒకవేళ మీరు ఒకే రోజు బొటానికల్ గార్డెన్ చూస్తే కనుక ఈ ప్లేస్కి స్పెషల్గా వచ్చి చూడాల్సినంత అవసరం ఉండదు. అదే డే 2లో అయితే కనుక మళ్ళీ కొత్తగా ఉంటుంది కాబట్టి చూడొచ్చు. అదే రోజు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఇలాంటి అన్ని గార్డెన్సే కాబట్టి కొన్ని అయితే స్కిప్ చేయొచ్చు అన్నట్టు అనిపించిందండి. సో ఇక్కడ ఓల్డ్ సైకిల్ చూసారా, భలే పెట్టారు, బాగుంది కదండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఫోటో పాయింట్ అంట. అది మున్నార్లోనే టాప్ పాయింట్ అని చెప్పి అంటున్నారు. మూవీ షూటింగ్స్కి కానీ సాంగ్స్ కానీ అవన్నీ కూడా అక్కడే షూట్ చేస్తారంట. అదేంటంటే హిల్ ఏరియా లాగా ఉండకుండా ఫ్లాట్గా ఉంటుంది. మేడం చూసారా ఫొటోస్, అసలు ఆ పార్క్లో ఉన్న వాళ్ళందరికీ ఆవిడే ఫొటోస్ తీస్తున్నారు. ఆవిడ బాగా తీస్తున్నారు అనమాట, ఏ యాంగిల్ పెట్టాలి అట్లా అని. ఇవన్నీ కాక్టస్ ప్లాంట్స్ అండి. బ్రహ్మజముడు నాగజముడు అంటాం చూసారా, ఆ ప్లాంట్సే. ఇలాంటి ప్లాంట్స్కి మళ్ళీ ఇదే మట్టు పెట్టి సైడ్లోనే ఒక కాక్టస్ గార్డెన్ కూడా ఉందండి. ఆ బొటానికల్ గార్డెన్ని మేము స్కిప్ చేసాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం కదా. అదిను నైట్ కూడా చూసినవి ఉన్నాయి. సో కొన్ని గార్డెన్స్ అనేవి మేమైతే స్కిప్ చేసాము. అక్కడ ఎంట్రీ ఫీ కూడా 100 రూపీస్ పెట్టారు. కొన్ని ఎక్కువ అనిపించినవి ఆల్రెడీ చూసాం కదా, మళ్ళీ ఏం చూస్తామని అన్నట్టుగా మేమైతే అది నెక్స్ట్ వచ్చేది స్కిప్ చేసేసాం. నెక్స్ట్ ఎలిఫెంట్ సఫారీ అండి. ఎలిఫెంట్ సఫారీ దగ్గర ఎలిఫెంట్స్ ఏమన్నా బయటకు వస్తాయేమో చూద్దాము, అట్లీస్ట్ మనం ట్రై చేయకపోయినా వీడియో తీసుకుందాము అని నేను ట్రై చేసి చూశాను ఒక 10 మినిట్స్. బట్ ఎలిఫెంట్స్ అక్కడ ఏం కనిపించలేదు. సో ఇంకా టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి ఆ ప్లేస్లో కూడా ఉండకుండా బ్యాకే వచ్చేసామండి. లాస్ట్లో ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్, అవి ఎంట్రీలో పెట్టారండి. డిఫరెంట్ ఫ్లవర్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇది మెయిన్ ఫోటో పాయింట్ అంటండి. ఈ ఫోటో పాయింట్ రోడ్డుకి దగ్గరలో ఉందన్నమాట, రోడ్ సైడ్లో.
సో ఆల్రెడీ ఈ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి కదా, వీళ్ళు ఫోటో పాయింట్ కాబట్టి మోస్ట్లీ అందరూ ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే బాగా ట్రాఫిక్ అయిపోయిందండి. అక్కడ ట్రాఫిక్ పోలీస్ కూడా ఉండి వాళ్ళని అందరినీ కూడా వన్ సైడ్కి పంపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఆగిన తర్వాత ఇలా చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ మున్నార్లో ఇలాంటి టీ ఎస్టేట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని చోట్ల ఏ రూట్లో వెళ్ళినా సరే ఇలాంటి టీ ఎస్టేట్స్ తగులుతూనే ఉంటాయండి. బట్ చూడటానికి అన్నీ బాగున్నాయి, కానీ సేమే కదా అన్నట్టు అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. కానీ సేమ్ కాదండి, కొన్ని హిల్ ఏరియాస్లో ఉన్నాయి, కొన్ని లోయలు వ్యాలీ లాగా ఉన్నాయి, కొన్ని టాప్ పొజిషన్లో ఉన్నాయి, కొన్ని ఏంటంటే ఫాగీగా అనిపించేవి. అట్లా కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ చూడటానికి ఏమనిపిస్తుంది అంటే అన్ని టీ ఎస్టేట్సే కదా, ఒకేలా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుందండి. ఇక్కడ హార్స్ను కూడా పెట్టారు. ఎవరన్నా హార్స్తో కలిసి రైడ్ చేస్తారా లేకపోతే ఫొటోస్ తీసుకుంటారా అన్నట్టుగా పెట్టారండి. సో ఈ మున్నార్లో మనకి ఎక్కడ చూసినా సరే ఇట్లా ఫ్రెష్ క్యారెట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. కావాలంటే కొనుక్కోవచ్చు. నాకెందుకనో అంతగా అట్రాక్టివ్గా అనిపించలేదు, తీసుకోలేదండి. ఇది వచ్చేసి మనకి స్పైసెస్ గార్డెన్ అండి, కాక్టస్ గార్డెను. ఆల్రెడీ మనం ముందు చూసేసాం కాబట్టి నేనైతే ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వాలనుకోలేదు బొటానికల్ గార్డెన్లో. జస్ట్ అట్లా ఒక పిక్ అయితే తీసుకుని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది వచ్చేసి టీ ఫ్యాక్టరీ అండి. దీనికి లెఫ్ట్ సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. సో అది టాప్ పాయింట్ అని చెప్పి అంటున్నారు. జస్ట్ కొంతమంది చూస్తున్నారు, మేము కూడా అట్లా వెళ్ళి ఆ వ్యూ పాయింట్ ఏంటి అనేది చూసేసే వచ్చేసామండి. మనం వెళ్ళే దారిలో ఏ పాయింట్ దగ్గర ఆపినా కూడా ఆ పాయింట్ డెఫినెట్గా కవర్ చేసుకునే వెళ్తున్నాము. ఎందుకంటే వద్దులే అని చెప్పి అనుకోవడం ఎందుకు, మనీ వేస్ట్, టైం వేస్ట్ కదా. సో ఎలా ఉందో ఒకసారి చూసేసేద్దాం, వేటిని వదలకూడదు అనే మోటో పెట్టుకుని మేమైతే వచ్చే అన్ని ప్లేసెస్ ఫాస్ట్గా 5 మినిట్స్ చూసాం. అయితే ఇక్కడ టీ ఫ్యాక్టరీలో టీ ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఇప్పుడు మొత్తం టీ ఎస్టేట్స్ కదా, ఆకుల్ని లేతగా ఉన్న ఆకుల్ని కట్ చేసుకుని తీసుకెళ్తారు కదా, వాటిని ఎండబెట్టి ఎలా టీ పౌడర్గా తయారు చేస్తారనేది ఈ మనకి టీ ఫ్యాక్టరీలో మొత్తం స్టెప్ బై స్టెప్ చూపిస్తారంట. అయితే లోపలికి ఎంట్రీలో ఫొటోస్ తీసుకోవచ్చు కానీ వీడియోకి మాత్రం నాట్ అలౌడ్ అని చెప్పి అన్నారు. మరి నేను కొన్ని వీడియోస్ అయితే చూసాను యూట్యూబ్లో, వాళ్ళకి ఎట్లా అలౌ చేశారో ఏమో తెలియదు కానీ. సో ఓకేలే అనుకుని ఇద్దరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇద్దరిలో ఒకళ్ళు వెళ్దామని డిసైడ్ అయ్యాము. బట్ ఏంటి అంటే అప్పుడు ఉన్న ఎంట్రీ దాన్ని నేను వెళ్ళేసరికి ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంట్రీ అని చెప్పేసి 11:30కి ఓపెన్ అవుతుంది అని చెప్పి బోర్డు పెట్టేశారు. ఇంకా సర్లే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలంటే వేస్ట్ చేయలేము, టైం వేస్ట్ అనుకుని అక్కడ పైన బయట టీలు అమ్ముతున్నారనమాట, డిఫరెంట్ ఫ్లేవర్స్. అవి ఒకసారి ట్రై చేసామండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మట్టుపెట్టి డ్యామ్ అన్నమాట. ఈ డ్యామ్ కూడా చాలా కంజెస్టెడ్గా అనిపించిందండి. ఆ రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ అన్నమాట, చాలా కార్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. మరి ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి అట్లా ఆగిపోయి ఉన్నాయి అన్నమాట. ఆ డ్యామ్ మీదుగా చూస్తే చూడండి ఎంత బాగుందో కదా వ్యూ వచ్చేసి. ఇలా మున్నార్లో ఉన్న ప్రతి ప్లేస్ కూడా కింద వాటరు, పైన అట్లా ఫాగీగా గ్రీనరీగా సన్ రైజ్ అవుతూ భలే అనిపించినాయి అండి, చాలా బాగున్నాయి కూడా. సో ఇక్కడ కూడా ఏదో 1 or 2 ఫొటోస్ తీసుకున్నాము, ఎందుకంటే బాగా రష్గా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి చాలామంది ఫొటోస్ తీయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఫెన్సింగ్ వేసేసారండి హైట్గా. ఆ హైట్గా ఉన్న దాంట్లో ఫొటోస్ తీయటం, మొబైల్ పెట్టడం కష్టం కదా, కొంతమంది హ్యాండ్స్ అటు బయట పెట్టి తీస్తున్నారు. మా హస్బెండ్ కూడా అట్లా ఫోటో తీద్దామని ట్రై చేశారు. బట్ నాకైతే చాలా టెన్షన్ అనిపించేసింది, మొబైల్ ఎక్కడ పడిపోద్దో అని చెప్పేసి ఎక్కువసేపు తీయడానికి అస్సలు అలో చేయలేదు. జస్ట్ 1 minute చాలు, వద్దు తీయకపోయినా పర్వాలేదు, బట్ మొబైల్ పడిపోద్దని భయం అనమాట. నెక్స్ట్ అదే వ్యూ పాయింట్ని అటు సైడ్ నుంచి తీసుకుంటే రావట్లేదని చెప్పి ఇటు వచ్చి తీసుకున్నామండి. క్లియర్గా మీకు మట్టుపెట్టి డ్యామ్ ఒక వాటర్ ఫాల్ లాగా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఎక్కడ చూసినా వాటర్ అండి, పుష్కలంగా వాటర్ ఉన్నాయి కేరళ మొత్తం కూడా. సో డ్యామ్ చూడండి చాలా బాగుంది కదా, ఆ సౌండ్ కూడా అదంతా మార్నింగే చూసాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసామండి. ఇది పార్ట్ 2 అంటే డే 2లో పార్ట్ 1 హాఫ్ ఆఫ్ చేశానమాట, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ మెంబర్స్. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుందండి.